ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సుని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో జరిగింది. సో ఈ ప్రమాదం సమయంలో రెండు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొట్టడంతో రెండు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. కారులో ప్రయాణిస్తున్న 6 కూడా స్పాట్లోనే మరణించారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా దేవపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి కలబురికి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని యాదగిరి నుంచి రాయచూరుకు వెళ్తున్నటువంటి ఓ కారు ఢీకొట్టింది. ఈ కారులో 6 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కారులో ఉన్న 6 కూడా స్పాట్లోనే మరణించారు. బస్సులో ఉన్నటువంటి పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఈ సంఘటన పైన సూర్పూర్ పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. సో ఇక్కడ ఆ బస్సు విజువల్ చూద్దాం. సో అవతల వైపు నుంచి బస్సు వేగంగా వస్తోంది. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12:45 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. చాలా వేసవి కాలం మండు టెండల మధ్యలో ఒక్కసారిగా ఎదురెదురుగా ఈ రెండు వాహనాలు ఢీకొట్టడంతో చిన్నగా వచ్చినటువంటి ఆ స్పార్కిల్స్ కాస్త భారీ ప్రమాదానికి కారణమయ్యాయి. సో ఫ్రంట్గా డైరెక్ట్గా ఒకదాన్నొకటి ఎదురెదురుగా ఎంత ఢీకొన్నాయో చూస్తున్నాం. సో బస్సు వేగంగానే వస్తోంది, కారు కూడా వేగంగానే వస్తోంది. ఇక్కడ విజువల్లో చూస్తూ ఉంటేనైతే కారే డివైడర్ దాటి ఇటు బస్సును ఢీకొట్టిందా అనిపిస్తోంది. బికాజ్ అక్కడ కారు పక్కనే అటువైపు లెఫ్ట్ సైడ్లో ఉన్న టైర్ కాస్త డివైడర్ పై ఉన్నట్టు కనబడుతోంది. రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ కాస్త వెనకాల రైట్ టైర్ కాస్త ఆ రోడ్డు పై ఉంది. డైరెక్ట్గా ఫ్రంట్ ఫేసింగ్లా అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి చూస్తే అర్థమవుతుంది ఎటువంటి తప్పిదం అనేది. ఎదురెదురుగా వచ్చి డైరెక్ట్గా అటాక్ ఇచ్చింది. ఆ కారే డైరెక్ట్గా ఫ్రంట్ ఫేసింగ్లో వచ్చి బస్సును ఢీకొట్టింది.